శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మొన్న ఈ మధ్య గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు బెంగుళూరు వేంచేసి చండీ సప్తశతి పైన 6 రోజుల పాటు ప్రవచన మహాయజ్ఞం చేశారు. ఆఖరి రోజు శివపదం స్వరార్చన అనే ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. మేము ఆఖరి రోజు ప్రవచనానికి వెళ్ళాము. మా అదృష్టం కొద్దీ ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళాము. వెళ్ళకపోయి ఉంటే ఎంత అద్భుతమైన కార్యక్రమాన్ని మిస్ అయ్యేవాళ్ళమో అక్కడికి వెళ్ళాక తెలిసింది. గురువుగారు సంస్కృత ఆంధ్ర భాషల్లో మహాపండితులు అని తెలుసు కదా. వారు ఆ 2 భాషల్లోనూ కలిపి దాదాపు 1000కి పైగా కీర్తనలు పరమేశ్వరుడి పైన రచించారు. రచించారనడం కన్నా కూడా ఈశ్వర చైతన్యంలో వారి మనస్సు తాదాత్మ్యత చెందినప్పుడు వివిధ సందర్భాల్లో వారిలోంచి అప్రయత్నంగా పెల్లుబికిన అనుభూతులవి. మేము కూడా శివపదాలు వినడం ఇదే మొదటిసారి. దివ్యానుభూతికి లోనయ్యాం. ఆ వివరాలన్నీ చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. అసలు కెమెరా ముందుకొచ్చి చేయాల్సిన వీడియో ఇది. కానీ ఆ కార్యక్రమానికి వెళ్ళొచ్చిన తర్వాత టూర్లు ఉండడం వల్ల అసలు సమయం దొరకట్లేదు. ఆలస్యం అయిపోతూ వచ్చింది. ఇక ఉండబట్టలేక ఎయిర్పోర్ట్‌కి వెళ్తూ ఇప్పుడు కారులో అద్దాలు వేసుకుని ఈ ఆడియో రూపంలోనే చేస్తున్నా. సరే, విషయానికొస్తే ఆ రోజు స్వరార్చనలో 13 కీర్తనల్ని పాడి వినిపించారు. ఆ 13 కీర్తనల్ని స్వరపరిచిన వారు శ్రీ బాలసాయి గారని, తమిళనాడు కలైమామణి అవార్డు గ్రహీత, కంచిపీఠం ఆస్థాన విద్వాంసులు. వారేం చేశారంటే 6 ప్రఖ్యాతమైన గాయనీ గాయకుల చేత కీర్తనలు పాడించారు. ఈ కాలం ఒక తెలుగు పల్లవి తీసుకోండి. ఉదాహరణకి, నీ కాళ్ళని పట్టుకుని వేళ్లాడుతుందో నా కళ్ళు అని ఉందనుకోండి ఒక పల్లవి. దాన్ని ఈ కాలం గాయకులు పాడితే అందులో కాళ్ళు కళ్ళు ఆ 2 ఉండవు, కళ్ళు మాత్రమే ఉంటుంది 2 చోట్ల. అంతేనా? చిత్రం ఏమిటంటే ఈ 6గురిలో 5 మంది తమిళ, మలయాళ, కన్నడ రంగాలకి చెందిన వాళ్ళు. ఒక్క శరత్ సంతోష్ అనే ఆయన మాత్రమే తెలుగువాడు. కానీ ఒక్క చోట కూడా ఉచ్చారణ దోషం లేదు. ఒక్క తెలుగు ఒత్తు కూడా తప్పు పలకలేదు. నీ ఝణం ఝణోత్కర్షల నిమిడి రసోన్మత్త నటన అని. ఇటువంటి ప్రయోగాల్ని కూడా ఒక చిన్న ఒత్తు తప్పు లేకుండా పాడారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే బాలసాయి గారు కూడా ఉపయోగించి చేసిన రాగాలు, స్వరాలు అద్భుతం అసలు. అయినవాడినే ఇంత అనాదరణయ అనే కీర్తన ఉంటుంది. ఎంత జాలిగా కన్నీళ్ళు వచ్చేలా చేశారు. అయినవాడవే ఇంత అనాదరణయ, అయినవాడవే ఇంత అనాదరణయ, పూని నన్ను ఏలుకొనవే భూదేశ శరణు, అయినవాడవే ఇంత అనాదరణయ. ఆ తర్వాత తాండవేశ్వర ఖండ శశిధర అనే నటరాజ కీర్తన ఉంది, శివతాండవానికి సంబంధించింది. అది వింటూ ఉంటే అచ్చం కైలాసాన్ని, శివతాండవాన్ని ఆ వేదిక మీదకి దింపేశారు. సాగెను చిత్తము అని క్షీరసాగర మథనం పైన చాలా విచిత్రమైన కీర్తన ఒకటి రాశారు గురువుగారు. అది అచ్చం చిలుకుతూ ఉంటే ఏ అనుభూతి కలుగుతుందో అలా చేశారు సంగీతం. దానికి కారణం ఏమిటంటే గురువుగారు ప్రతి కీర్తనకి ఉన్న లోతైన అర్థాన్ని వారికి మొట్టమొదట వివరించి ఆ తరువాత బాణీలు చేయించారట. సాహిత్యాన్ని అనుభూతి చెంది చేస్తే సంగీతం అంత పవిత్రంగా ఉంటుంది. సర్లేండి, అది పక్కన పెడితే ఇక గురువుగారి కీర్తనల విషయానికి వస్తే అబ్బో ఎంతని చెప్పగలం. అన్నమాచార్యుల వారో సదాశివ బ్రహ్మేంద్రయోగో రచించిన కీర్తనల వెనుక జరిగిన కథలేమిటి, ఆ కీర్తనలు ఎలా ఉద్భవించాయి అనే సంఘటనలు చాలా వరకు మనకి తెలియవు. ఇక్కడ వారు ఆ వేదిక మీద ఒక్కొక్క కీర్తనలో ఉన్న లోతుని, అది ఉదయించిన సందర్భాన్ని చెప్తూ ఉంటే మాకు ఒళ్ళు పులకించిపోయింది. కొన్ని చోట్ల కళ్ళు చెమర్చాయి కూడా. ఇందులో కొన్ని కీర్తనలైతే గురువుగారు 6వ తరగతి 7వ తరగతి ఉన్న వయస్సులో రచించారట. కానీ అందులో ఉన్న డెప్త్ చూస్తే అసలు అమ్మ బాబోయ్ మనం ఆశ్చర్యపోతాం. ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క ఆణిముత్యం. నాకు అన్నీ చాలా నచ్చాయి, కానీ నాకు అమితంగా నచ్చిన ఒక కీర్తనని ఉదాహరణగా చెప్తాను. అంతటా నిండి నీవెంత పని పెట్టుకున్నావయ్యా అని ఒక కీర్తన ఉంది. అసలు ఆ కార్యక్రమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్ళిన కీర్తనది.
అంతటా నిండి నీవెంత పని పెట్టుకున్నావయ్యా, సొంతైన తీరికకు చోటు లేకుండా. ఇప్పుడు శివుణ్ణో, నారాయణుణ్ణో, అమ్మవారినో, గణపతినో ఎవరో ఒకళ్ళని తీసుకోండి ఒక దేవతా స్వరూపాన్ని. ఉదాహరణకి నారాయణుడు అన్ని అవతారాలు ఎత్తాడు. అన్నిటిలోనూ అతి కష్టమైన అవతారం ఏమిటండి? ఆ వీపున మందరం మోయడం ఏమోనండి. అంత పెద్ద పర్వతాన్ని మోసాడు కదా అంటే కాదు. 3 భువనాల్ని 3 అడుగుల్లో కొలిచాడు కదండి అదా అంటే అది కాదు. పోనీ రథసారథయ్యి దుష్ట శిక్షణ చేయించాడు కదండి పాపం అంతోటి పరమాత్మ రథాన్ని తోలేడు అంటే అది కూడా కాదు. అన్నిటికన్నా కష్టమైన అవతారం ఏమిటో తెలుసా? పోతన గారు భాగవతంలో అంటారు, హరి సర్వాకృతులన్ కలండంచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందున్ లేడు లేడంచు సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండే నచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబులన్ అంటారు పోతన గారు. అంటే విష్ణువు అన్నిటిలోనూ ఉన్నాడు అని ప్రహ్లాదుడు అన్నట్ట, ఎక్కడా లేడు అని హిరణ్యకశిపుడు అన్నట్ట. ఉంటే ఎక్కడున్నాడు చూపించు అని. ఆ క్షణం వేలు ఎటువైపు చూపిస్తాడో అందులోంచి బయటికి రాపోతే నా భక్తుడి మాట పోతుందో అనుకుని స్వామి విశ్వంలోని అన్నిటిలోనూ గబ గబ గబా కొలువుండిపోయాడు. అందుకే స్తంభాన్ని పగలగొట్టగానే అందులోంచి బయటకు వచ్చేసాడు అంటారు. అంటే భగవంతుడు సర్వాంతర్యామండి అని తేలిగ్గా అనేస్తాం కదా మనం. కానీ ఆ బాధ్యత ఎంత కష్టతరమైందో అని ఎప్పుడూ ఆలోచించాం. ఆ కీర్తనల్లో అది రమణీయంగా చెప్పారు. అసలు ఆయన అంటారు గురువుగారు, అంతటా నిండి నీవెంత పని పెట్టుకున్నావయ్యా సుంతైన తీరికకు చోటు లేకుండా అని. మనం చూడండి కొన్నిసార్లు తిరుమలకి వెళ్ళి ఏ రాత్రి 12 దాటాకనో ఆఖరి దర్శనం దొరికిందనుకోండి, అప్పుడు ఒకటి అనిపిస్తుంది అంత అర్ధరాత్రి. స్వామి ఉదయం నుంచి అలాగే నిలబడి ఇన్ని వేల మంది కోరికల్ని వింటూనే ఉన్నావుగా స్వామి, అందరూ ఈ కష్టం తీర్చు ఆ కష్టం తీర్చు అని అడిగేవాళ్లే తప్ప ఒక్కళ్ళైనా అయ్యా వేళకి ఇంత తిన్నావా, కంటి నిండా నిద్రపోయావా, వెళ్ళి అమ్మని కలిసి వచ్చావా, ఎన్నాళ్ళయిందయ్యా అని ఒక్కరైనా అడిగారా అనిపిస్తుంది కదా. అలా మనకి ఏనాడైనా ఆ ఆనంద నిలయపు చల్లని వాతావరణంలో అర్ధరాత్రి స్వామి ఎదురుగుండా నించుని ఉన్నప్పుడు అనిపించి ఉంటే ఆ అనుభూతికి అక్షర రూపం ఈ కీర్తన. ఎంత బాగా రాశారు చూడండి. అంతటా నిండి నీవెంత పని పెట్టుకున్నావయ్యా అట. అందులో వారు అంటారు, నేను నిదురించినా నీవు నిదురపోవు, నేను ననుమరచినా నీవు నను మరువవు, వెనుక ముందులు లేని వెర్రి పొరుగులు నావి, ఆవేళలో కూడా అవలోకనము నీదెబ్బా. ఎంత అద్భుతం, ఏమి సాహిత్యం అసలు. ఇప్పుడు చూడండి, ఆలోచించండి. ప్రకృతిలో సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, ఋతువులు, ఎండలు, వానలు అన్నీ సక్రమంగా ఉంటే మనకు అసలు తెలియదు కూడా. కానీ ఏ వ్యవస్థ అయినా అంత సక్రమంగా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా దాని వెనకాల ఉండి నడిపించే ఒక స్ట్రాంగ్ హెడ్ ఉండి తీరాలి, అంతే కదా. మన ఆఫీస్లో కూడా చూడండి ఎప్పుడైనా అలా ప్రకృతి వెనకాలుండి నడిపించేది భగవత్ శక్తి అనుకుంటే ఆయనకి విశ్రాంతి ఎక్కడుందో ఆలోచించండి. మనం రోజు సాయంత్రం వరండాలో లైట్లు వేస్తున్నాం అనుకోండి, నెలలో మర్చిపోయేవి ఒక 2-3 రోజులైనా ఉంటాయి. కానీ పరమాత్మ సూర్యచంద్రులు అనే లైట్లను మర్చిపోడే, లేకపోతే చీకట్లో మనం మునిగిపోయేవాళ్ళం అంతేనా. మనం బోల్డ్ సార్లు మోటార్లు ఆఫ్ చేయడం మర్చిపోతే మేడ మీద నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి అంతేనా. కానీ జగతి మీద పడే సముద్రపు కెరటాల్ని అనుక్షణం మడత పెట్టడం మర్చిపోడు, లేకపోతే ఎప్పుడో ఇప్పుడు ఉప్పెన్లో మొత్తం అందరం కొట్టుకుపోయేవాళ్ళం అంతేనా. మనకి చిన్నప్పుడు బ్యాటరీలు ఎంతగా లేనప్పుడు గోడ గడియారానికి కీ ఇచ్చేవాళ్ళం, గుర్తుందా? ఎన్నిసార్లు మర్చిపోయి ఉంటామో, ఏ తల్లిదండ్రులో చెప్తే అప్పుడు మళ్ళీ వెళ్ళి ఇచ్చేవాళ్ళం. కానీ మన గుండెకి కీ ఇవ్వడం మాత్రం మన ఆయుష్ తీరేదాకా మర్చిపోకుండా చేస్తూనే ఉంటాడు. ఆ కీ మన చేతికి ఇచ్చి ఉన్నాడు అనుకోండి, ఎప్పుడో చచ్చి ఉండేవాళ్ళం. మనం మర్చిపోయినా సరే నిద్రలో కూడా నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అనే రూపంలో ఊపిరి తీస్తూనే ఉంటాడు మనం మర్చిపోయినా సరే. మన ఆఫీస్ పనిలో పడి అన్నం తినడం మానేసామనుకోండి, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః అని మాటిచ్చినందుకు అన్ని జీవులకి ఆకలి రూపంలో గుర్తు చేస్తాడు. కళ్ళకే కదా, అనంత కోటి జీవరాశికి చేస్తాడు. అలా చేసి 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 ఎంత అలసిపోయి ఉంటాడు స్వామి. నేను నిద్రించినా నీవు నిదురపోవు, నన్ను నేను మరచినా నీవు నన్ను మరువవు. ఎంత ఉదాత్తమైన భావన, ఎంత డెప్త్ ఉందో ఆలోచించండి. ఆ తర్వాత అంటారు, వెనక ముందులు లేని వెర్రి పొరుగులు నావి, ఆవేళలో కూడా అవలోకనము నీది అని. చూడండి, ఒక దూడ ఉందనుకోండి, అది ఏది మంచో ఏది చెడో తెలియక చిన్నతనంలో వెర్రి పొరుగులు పెట్టేస్తూ ఉంటుంది, ఎగిరేస్తూ చెంగనాలు వేస్తూ. కానీ ఆవు మాత్రం
ఎంత తింటున్నా, ఎంత హడావుడిలో ఉన్నా ఒక కన్ను మాత్రం అలా దూడ మీద వేసి కనిపెట్టుకునే ఉంటుంది అంతేనా? అలాగే దైవం మనని ఎప్పుడూ అలా కనిపెట్టుకుని ఉంటూనే ఉంటాడు అని ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఒక్కసారి ఈ చరణం వింటూ కళ్ళు మూసుకోండి. మనల్ని నడిపిస్తున్న అదృశ్య శక్తి మన వెనకాల ఉంది కదా! దాని ముందు మనం దూడలా గెంతులు వేస్తూ ఉంటే మనల్నే కాచుకొని ఉంటోంది అని భావిస్తేనే తన్మయత్వం కలగట్లేదు. అంత అద్భుతమైన చరణాలు ఒక్కొక్కటి. తర్వాత అంటారు, నిత్యమ్ము నూపిరిగా నృత్యమ్ము నాపవు నాలోన తిరుగాడి నా ప్రాణమౌదువు అని. ఏం అద్భుతమైన భావనది. అన్నమాచార్యుల వారు ఒక చోట అంటారు, అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు సేసని ఉయ్యాల అని. అంటే స్వామిని రోజు ఉయ్యాల్లో పవళింపు సేవ చేస్తారు కదా! ఆయన్ని మనం ఉయ్యాలలో ఊపడం ఎందుకండి అంటే కాదుట. దాని అర్థం ఏమిటంటే మన చంచలమైన ఆత్మలున్నాయి కదా! అందులో కూడా స్వామి నీవారశూకవత్తన్వి పీతాభా అస్వచ్చణూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థితః అనే చిన్న దీపంలా ఉంటాడట. దాన్ని అలవాటు చేసుకోవడానికి ఈ ఊంజల సేవ అన్నారు అన్నమాచార్యుల వారు. మన చంచలమైన ఆత్మల్లో ఉంటాడు కదా! అది అలవాటు చేయడానికి ఆయనకి రోజు ఉయ్యాల్లో ఊపుతున్నాము అని. ఆ స్థాయి భావన ఇది. జీవుని వేదనది. నిత్యమ్ము నూపిరిగా నృత్యమ్ము నాపవు నాలోన తిరుగాడి నా ప్రాణమౌదువు. ఇటువంటివి ఉపాసకులు మాత్రమే రాయగలరు. ఎప్పుడో వాగ్గేయకారుల కీర్తనల్లో చూసిన భక్తి సాహిత్యం మళ్ళీ ఆ సభలో వింటూ ఉంటే మాటలు రాలేదసలు. ఇదొక్క కీర్తన చెప్పాను నేను. ఇలాంటివి ఎన్నో ఉదాత్తమైన భావాలు. ఇంకో చోట అంటారు, శిక్ష కూడా ప్రసాదమే క్షీణించును కర్మ చేయము అని. ఎంత డెప్త్ ఉంది ఆ వాక్యంలో. జ్ఞానానికి పరాకాష్ట అయిన వాక్యం. మనం సామాన్యంగా పూజలు చేసి కష్టాలొస్తే దేవుడు ఎందుకు కాపాడట్లేదండి? ఇప్పుడు వీళ్ళకొచ్చిన కష్టానికి భగవంతుడొచ్చి సమాధానం చెప్పాలి అని వెర్రి అజ్ఞానంతో అంటూ ఉంటాం. ఆయన చెప్తున్నారు, ఒరేయ్ కష్టాలు కూడా నీకు మేలేరా, ఆ రకంగా నీ కర్మని భగవంతుడు కరిగించేస్తున్నాడు తెలుసుకోని. ఎంత అద్భుతమైన పాఠం. వారు రచించిన ప్రతి కీర్తనలోనూ దాదాపుగా ఆఖర్లో షణ్ముఖనుత అనో, షణ్ముఖ చిత్తదీప అనో, షణ్ముఖ సర్వస్వమానో ఇటువంటి ముగింపులిచ్చారు. ఒక కోణంలో చూస్తే కుమారస్వామి పరంగా పరమేశ్వరుణ్ణి స్తుతించినట్టు. ఇంకొక కోణంలో చూస్తే వారి సిగ్నేచర్ అది. ముత్తుస్వామి దీక్షితుల వారు కీర్తనల్లో చివర గురుగుహ అలాంటి పదాలు వాడుతూ ఉంటారు. అచ్చం అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన నామధేయం ఎంత లోతుగా ఉంది అనిపించింది. అసలు ఆ పదంలో నాకు ఇంకొక డెప్త్ కూడా కనిపించింది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇంకొక వీడియోలో చెప్తాలండి అదేమిటి అనేది. సర్లేండి అది పక్కన పెడితే ఇంకా కొన్ని కీర్తనల్లో అసలు నాకు ఎన్ని చెప్పాలనిపించేస్తుందో. నిష్కాముడనని పలుకగలేను అని ఒక కీర్తన ఉంది. అందులో అసలు సంబోధనలు చేశారు వారు. కామదహన, కామేశ్వర, కాలగళ, అఖిలదాత ఇలాంటివి ఎంత సందర్భోచితంగా పడ్డాయంటే అసలు ఉత్తి సంబోధనల్ని అర్థం చేసుకోవడానికి ఆ కీర్తన వినొచ్చు. అంత అద్భుతంగా ఉంది. కొన్ని చోట్ల చిన్న చిన్న పదాలే అద్భుతం అనిపించే. అసలు ఒక ఏమి చేయగలుగుదునో ఈ మాయల మడతలలోన అంటారు ఒక కీర్తనల్లో. మాయల మడతలుట. ఎంత అద్భుతమైన పదచిత్రం అది. పదచిత్రం అంటే ఆ పదాన్ని వినగానే మనకి ఆ ఇమేజరీ మనస్సులో వచ్చేస్తుంది. మాయల మడతలట. ఎంత అద్భుతమైన పదం అది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 4 గంటల వీడియో చేయాలేమో ఆ 13 కీర్తనల్ని వర్ణించడానికి. ఒక్కటి మాత్రం నిజం, ఇవి రాసిన పాటలు కాదు, రాసుకున్న పాటలు అన్నారు గురువుగారు ఒక చోట. ఇలాంటి సాహిత్యానికి పద్మశ్రీలు, పద్మభూషణ్లు రావాలి. కాదు అసలు ఆ అవార్డులకే వీటిని సత్కరించే అదృష్టం రావాలేమో అనిపించింది. కానీ దురదృష్టం ఏమిటంటే వాటిని ఇచ్చే వాళ్ళకి వాళ్ళు ఏ రాష్ట్రాల్లో ఉంటారో తెలుగు సాహిత్యపు లోతులు ఎక్కడి నుంచి అర్థమవుతాయి? నాకు ఎంత బాధగా అనిపించిందో. ఇన్నాళ్ళు వారిలో ప్రవచనం అనే కోణాన్ని చూశాను తప్ప సాహిత్యం అనే కోణాన్ని నేను ఎప్పుడు చవి చూడలే. ఆ రోజు ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ కీర్తనలు మనస్సులో మెదులుతూనే ఉన్నాయి. ఏమిచ్చి తెలుగు జాతి వారి రుణం తీర్చుకోగలదు? ఇటువంటి కీర్తనలు మరిన్ని అందించే శక్తి అమ్మవారు వారికి ప్రసాదించాలని వేడుకోవడం ఒక్కటే మనం చేయగలిగే పని. వారి పాదాలకి ప్రణామం చేస్తూ శ్రీమాత్రే నమః.